హలో గైస్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుఎస్ఏ వ్లాగ్స్ బై విఎస్కే. ఈ రోజు ఈ వీడియో వచ్చేసి అసలు మాస్టర్స్ కి రావడం వర్తా కాదా అనే దాని గురించి మాట్లాడుకుందాం. 40 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాం, అది రికవరీ చేయగలమా లేదా ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. అండ్ జాబ్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది బయట, అసలు జాబ్స్ ఈజీగా దొరుకుతున్నాయా, అసలు స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఇస్తాను. అండ్ ముఖ్యంగా మీరు రాడ్ రియాలిటీ అబౌట్ అమెరికా అని చెప్పేసి 2 పార్ట్లు అయితే వీడియో తీసిన. ఆ 2 పార్ట్ల వీడియో లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తా, డెఫినెట్ గా చెక్అవుట్ చేయండి. ఆ వీడియోస్ కి నాకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. ఏంటి ఆ కామెంట్స్ అంటే, లైక్ అంత కష్టంగా ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళావు బ్రో అని చెప్పేసి అడుగుతున్నారు నన్ను. సో ఇంత కష్టం ఉంటుందని తెలియదు. రియలిస్టిక్ గా వీడియోస్ తీస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా రిసీవ్ చేసుకుంటారు. ఎట్ ప్రెసెంట్ ఇక్కడ యుఎస్ లో ఉన్న వాళ్ళని ఆ వీడియోస్ పంపించి అడగండి, ఇప్పుడు నీ సిచ్యువేషన్ అలాగే ఉందా కాదా అని. వాళ్ళు కాదంటే అప్పుడు వచ్చి మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ ఇప్పుడు యుఎస్కి వచ్చాక అలాగే ఉంటుంది. ఇబ్బంది పడుతున్నావు కదా బ్రో, మరి ఇండియాకి వచ్చేయచ్చు అని చెప్పేసి అడుగుతారు. 40 lakhs లోన్ తీసుకున్నాం, ఆల్రెడీ 20 lakhs ఖర్చు పెట్టేసినాం. 20 lakhs రికవరీ చేయకుండా ఇండియాకి వెళ్ళాలంటే ఏదోలా ఉంటుంది. కాబట్టి ఎంత కష్టమైనా సరే ఇంట్లో పేరెంట్స్ కి చెప్పకుండా అలా స్ట్రగుల్ అవుతూ ఏదో మా పని మేము చేసుకుంటున్నాం, అంతకు మించి ఏమీ లేదు. సో ఇప్పుడు ఇండియాకి వచ్చేస్తే ఆ లోన్ క్లియర్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మరి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్టూడెంట్స్ పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడతాను. అండ్ పార్ట్ టైం సిచ్యువేషన్ ఎలా ఉంది యూఎస్ లో అనేది కూడా నేను వీడియో తీసిన. మంత్లీ గ్రాసరీస్ ఖర్చు ఎంత అవుతుంది ఇది కూడా వీడియో తీసిన. ఈ 4 వీడియోలు రీసెంట్ గానే అప్లోడ్ చేసిన. అదే రాడ్ రియాలిటీ అబౌట్ అమెరికా, పార్ట్ టైం సిచ్యువేషన్ ఎలా ఉంది, మంత్లీ గ్రాసరీస్ ఎంత ఖర్చు అవుతున్నాయి, ఈ 4 వీడియోలు చూడండి మీరు ఛానల్లో డెఫినెట్ గా. అందరూ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే హాల్లో పెట్టుకోండి. అట్ ప్రెసెంట్ మా టైంలో ఫాల్ కి 10 lakhs ప్లస్ మెంబర్స్ అయితే వచ్చారు యుఎస్ కి. నేనైతే మా సీనియర్స్ గురించి చెప్తాను ఇప్పుడు జాబ్ పరిస్థితి ఎలా ఉంది ఏంటని చెప్పేసి. వాళ్ళు ఎప్పుడో వచ్చిర్రు, డిసెంబర్లో గ్రాడ్యుయేట్స్ చూసుకున్నట్టుకైతే 1,65,000 మెంబర్స్ అయితే ఉన్నారు. అందులో అందరికీ జాబ్స్ వచ్చాయంటే అసలు 10% కూడా అందులో జాబ్స్ అయితే రాలేదు. అందరూ కూడా జాబ్స్లో స్ట్రగుల్ అవుతున్నారు. నువ్వు వచ్చి 6 months అవుతుంది కదా బ్రో, ఇన్ఫర్మేషన్ మొత్తం ఎలా తెలుసు అని చెప్పేసి మీరు అడగవచ్చు. నేను వేరే యూనివర్సిటీస్లో ఉన్న సీనియర్స్ని అయితే ఇన్ఫర్మేషన్ గేదర్ చేసి ఈ వీడియోలో అయితే చెప్తున్నా. ఏ యూనివర్సిటీ చూసుకున్నా గ్రాడ్యుయేట్ అవ్వంగానే లైక్ ప్రతి యూనివర్సిటీ నుంచి 1,600 ప్లస్ మెంబర్స్ అయితే గ్రాడ్యుయేట్ అయితే అవుతున్నారు. అందులో అందరికీ జాబ్స్ వస్తున్నాయి అంటే లేదు. 15 to 20 మెంబర్స్కే జాబ్స్ అయితే వస్తున్నాయి, మిగిలిన వాళ్ళు ఎవ్వరికి జాబ్స్ అయితే రావట్లేదు. మరి వాళ్ళందరూ సర్వైవ్ అవ్వడం ఎలా? మరి ఇప్పుడు మేము వస్తున్నాం, మా పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళకే జాబ్స్ రాలేదు, మరి మాకు వస్తాయా అంటే సో కొంచెం కష్టమనే చెప్పుకోవాలి. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ జాబ్ మార్కెట్ అయితే చాలా డౌన్లో అయితే ఉంది. జాబ్స్ కొట్టడం అనేది అంత ఈజీగా లేదనమాట. ఇంకా మా పరిస్థితి చూసుకుంటే తలుచుకుంటేనే భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే మా అప్పుడు సమ్మర్కి 10 lakh ప్లస్ మెంబర్స్ వచ్చారు. వాళ్ళ అంటే మా సీనియర్స్ అప్పుడు 1,65,000 వచ్చింది. ఇప్పుడు 10 lakhs మెంబర్స్ వచ్చారు. ఇందులో ఇంతమంది గ్రాడ్యుయేట్ అవుతే ఫైనల్ సిచ్యువేషన్ చూసుకుంటే ఎలా ఉంటుంది? అసలు కాలేజ్ నుంచి 15 to 20 మెంబర్స్ కంటే ఎక్కువ మందికి జాబ్సే రావట్లేదు. మరి 10 lakhs అంటే కనీసం 2% అయినా జాబ్స్ దొరుకుతాయా? 98% జాబ్స్ రాకుండానే ఉండిపోతారు. బట్ వాళ్ళు రెగ్యులర్గా మార్కెటింగ్ చేస్తుంటే ఫైనల్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేజ్ ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది. అప్పటిదాకా వీళ్ళు కన్సల్టెన్సీలో అయితే జాయిన్ అవుతారనమాట. కన్సల్టెన్సీలో జాయిన్ అయినాక లైక్ మనం ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ అయితే చేయాలి. ఎక్కువగా టైంలో మనం మార్కెటింగ్ మీద ఫోకస్ చేస్తే ఏదో ఒక జాబ్ అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేజ్ అయితే వస్తుంది. నేను ఇందాక చెప్పాను 10 lakhs మెంబర్స్ సమ్మర్కి వచ్చారని చెప్పేసి. మరి ఆ 10 lakhsకి జాబ్స్ వస్తాయంటే రావు, 2%కి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్పినాగా. పోనీ 10 lakhsలో 1 lakh మెంబర్స్కి జాబ్ వచ్చినా 9 lakhs మెంబర్స్ లైక్ జాబ్ రాకుండానే ఉంటారు. ఇక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్టుగైతే పార్ట్ టైం అయినా సరే ఏదైనా సరే చాలా ఇబ్బంది అయితే ఉంది. అందుకే నేను చెప్తున్నా పార్ట్ టైం పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది వీడియో చేసిన. ఆ వీడియో కూడా చూడండి, ఛానల్లో అయితే ఉంది. సో ఇప్పుడు కన్సల్టెన్సీ గురించి ఇంకా నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. నా వీడియో ఏంటంటే పాయింట్ టు పాయింట్ అయితే ఉంటుంది. ఎవరికి ఎఫెక్ట్ అయ్యేటట్టు అయితే నేను వీడియో అయితే తీయట్లే. ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకున్నట్టుగైతే ఈ కన్సల్టెన్సీ గురించి నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, నేనైతే చెప్తాను వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. ఈ వీడియోలో అయితే చెప్పదలుచుకోవట్లే ఆ పాయింట్ మాత్రం. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో నేను పిన్నెడ్ కామెంట్లో ఉంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. నేనైతే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇంకా క్లారిటీగా చెప్తా. సో ఎట్ ప్రెసెంట్ చూసుకున్నట్టుగైతే జాబ్ మార్కెట్ పరిస్థితి మీకు అర్థమైంది. మరి 40 lakhs ఇన్వెస్ట్మెంట్ కరెక్టా కాదని చెప్పేసి మీకే ఈ పాటికే ఒక ఐడియా అయితే రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే నేను వివరంగా చెప్పిన. లైక్ ఇంకొంతమంది కామెంట్ చేయొచ్చు, ఏదైనా కామెంట్ చేస్తారు లైక్ మరి అంత కష్టం ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి. దాని గురించి కూడా నేను ఆన్సర్ ఇచ్చిన. ఇవన్నీ ఎవరు మా అప్పుడు గైడ్ చేసే వాళ్ళు లేరు. సో అంతమంది యూట్యూబర్లు లేరు. ఇప్పుడు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్సే జాబ్ పరిస్థితి మరీ వరస్ట్గా ఉంది, జాబ్ దొరకట్లేదని చెప్పేసి ఇండియాకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరో మీకు తెలుసు, పేర్లు అయితే వీడియోలో మెన్షన్ చేయట్లే. ఎట్ ప్రెసెంట్ అయితే కొంచెం కష్టంగానే ఉంది. అండ్ ఎట్ ప్రెసెంట్ 2024లో మాస్టర్స్కి వచ్చే వాళ్ళకి చెప్తున్నా,
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వస్తే బెటర్. అండ్ పేరెంట్స్ కూడా ముందే చెప్తున్నా, కొంతమంది పేరెంట్స్ ఫోర్స్ఫుల్గా యూఎస్కి వెళ్ళు, అందరు వెళ్తున్నారు, వెళ్ళడానికి నీకేంటని చెప్పేసి పంపిస్తారు. మీ అబ్బాయో మీ అమ్మాయో వచ్చాక వాళ్ళకి జాబ్ రాకపోతే మాత్రం మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి అయితే లేదు. ఎందుకంటే లైక్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అలాంటిది. ఆ తర్వాత వాళ్ళు చెప్తారు జాబ్ అంత ఈజీగా దొరకట్లేదమ్మా, లేకపోతే నాన్న అని చెప్పేసి. మీరే లేదు మా పక్కింటోడికి దొరికింది, అదే పక్కింట్లో అబ్బాయికి దొరికింది, నీకెందుకు దొరకట్లేదు అన్నట్టుకంటే అట్లా కాదు. అది లక్ బేస్ కూడా ఉంటుంది మార్కెటింగ్ చేసే టైంలో. సో ఇవన్నీ పరిగణలో పెట్టుకునే పంపించండి. ఎక్కువగా పేరెంట్సే చూస్తారు ఇలాంటి వీడియోస్, ఎందుకంటే పిల్లలకి చెప్పాలి కాబట్టి. నా అప్పుడు కూడా మా నాన్నే చూసి వీడియోలు ఇలా ఉంది అలా ఉంది పరిస్థితి, నువ్వేం తెలుసుకోవట్లేదు, వీడియోలు చూడట్లేదు, అది ఇది అనేవాళ్ళు. అన్నీ చెప్పాను ఈ వీడియోలో. ఇంకా మీ ఇష్టం మరి మాస్టర్స్కి రావాలా లేదా అని చెప్పేసి. పేరెంట్స్కే కాదు, స్టూడెంట్స్కి కూడా చెప్తున్నా, ఎవరైతే వీడియో చూస్తున్నారో మాస్టర్స్కి రావాలా లేదా అనేది ఇంకా మీ ఇష్టం అనమాట. 2024లో వచ్చే వాళ్ళకి ఇంకా సిచ్యువేషన్ బ్యాడ్గా ఉండొచ్చు. ఈ 10 lakh వీసాస్ ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదనిపించింది నా ఒపీనియన్. ఇంతమందికి వీసాలు ఇస్తారు, బాగానే ఉంది, జస్ట్ యుఎస్ ఎకనామీ అనేది పెంచుతున్నాం కానీ మనకి ఎటువంటి యూజ్ లేదని అయితే అనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు నాకు యుఎస్ వదిలి ఇండియాకి వచ్చేయాలని ఉంది. నేనైతే నా ఇష్టం మీద అయితే రాలేదు. సేమ్ ఇందాక చెప్పాను కదా, మా పేరెంట్స్ వెళ్ళమన్నారనే నేను యుఎస్కి వచ్చాను. అండ్ చాలా మందికి జాబ్ లేకనే వస్తున్నారన్నాను. నాకు జాబ్ ఉంది, జాబ్ వదిలేసి నేను వచ్చాను. ఫుల్ టైం ఎంప్లాయ్ నేను ఇండియాలో. జస్ట్ 2023 గ్రాడ్యుయేట్ నేను, కానీ నేను బీటెక్ 3rd ఇయర్లో ఉన్నప్పుడే జాబ్ అయితే వచ్చిందనమాట. ఫుల్ టైం ఎంప్లాయ్ అయితే వచ్చింది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 2023. సో ఎట్ ప్రెసెంట్ అయితే సిచ్యువేషన్ అయితే ఇలాగైతే ఉంది. ఇంకా మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను మీకైతే ఇక్కడ పరిస్థితులు. 5 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టుకైతే జాబ్ మార్కెట్ చాలా బాగుంది. ఆ టైంలో మన అన్నలో అక్కలో వచ్చి ఉంటారు యుఎస్కి, వాళ్ళు బాగా సెటిల్ అయి ఉంటారు యుఎస్లో. ఆ టైంలో జాబ్ మార్కెట్ బాగుంది, జాబ్ మార్కెట్ రైజింగ్లో ఉంది, అందరికీ మంచిగా జాబ్స్ వచ్చినాయి, సెటిల్ అయ్యారు వాళ్ళు. అది పరిగణలో పెట్టుకుని ఇప్పుడు చాలా మంది మాస్టర్స్కి వస్తున్నారు, గుడ్ ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు సిచ్యువేషన్ అయితే అలా లేదు, అది పరిగణలో పెట్టుకుని అయితే రాకండి. ఇప్పుడు జాబ్ మార్కెట్ మొత్తం డౌన్లో ఉంది, జాబ్స్ రావడం అనేది అంత ఈజీ కూడా కాదు. అందుకే చెప్తున్నా ఈ వీడియోలో క్లారిటీగా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక మనం మార్కెటింగ్ చేసుకోవాలని చెప్పిన కదా, మార్కెటింగ్ చేసుకునే టైంలో కూడా మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత లేదని తక్కువ 60K 70K అయితే అవుతాయి. సో అది డిపెండ్స్ అపాన్ లివింగ్ ఏరియా కూడా ఉంటుంది. నేను ఉండేది మిజోరీ స్టేట్లో కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది తక్కువ, 45 నుంచి 50Kలో లివింగ్ ఎక్స్పెన్సెస్ అయిపోతాయి. అదే టెక్సాస్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే న్యూయార్క్లో ఉన్న వాళ్ళకి, చికాగోలో ఉన్న వాళ్ళకి మినిమం 1 lakh అవుతుంది మంత్లీ ఎక్స్పెన్సెస్ చూసుకున్నట్టుగైతే. అది డిపెండ్స్ అపాన్ ఉండే ప్లేస్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇవన్నీ పరిగణలో పెట్టుకునే మీరు మాస్టర్స్ చేయాలా లేదా అని చెప్పేసి రండి యుఎస్కి. చాలా మంది ఇప్పుడు ఇండియాలో జాబ్ లేకనే యుఎస్కి అయితే వస్తారు. మరి ఇండియాలో జాబ్ లేకనే ఇక్కడికి వస్తుంటే మన దగ్గర కొంచెం స్కిల్స్ తక్కువ ఉన్నాయని అర్థం. సో స్కిల్స్ పెంచుకోవాలనుకున్నట్టుగైతే మాస్టర్స్కి వచ్చాక ఎలాగో మనం టైం వేస్ట్ చేస్తాం. అంతెందుకు, నేను కూడా టైం వేస్ట్ చేస్తున్నా ఇక్కడ. అంతో గింతో ఏదో ఒక విషయంలో టైం వేస్ట్ చేస్తాం. ఆ టైం వేస్ట్లో 1 గంట సేపు మనం ఏదో ఒక కోడింగ్ మీద మనం దృష్టి పెడితే కొంచెమైనా స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. గ్రాడ్యుయేషన్ అయిపోయినాక ఆ స్కిల్స్ అనేవి మనకి మార్కెటింగ్ చేసుకునే టైంలో చాలా హెల్ప్ అవుతుంది. సో డైలీ ఒక 1 hour అయినా కోడింగ్ మీద ఫోకస్ చేస్తే ఆ టైంకి మనం సెట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈరోజు ఈ వీడియో ఇంతే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ VSK. అండ్ ఇంకో విషయం చెప్పాలి, చాలా మందికి F1 వీసాస్ అయితే రిజెక్ట్ అవుతున్నాయి. సో వాళ్ళకైతే పర్ఫెక్ట్ గైడెన్స్ ఇవ్వడం కోసం నేనైతే ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేసిన. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అండ్ పిన్నుడ్ కామెంట్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఒక 1K సబ్స్క్రైబర్స్ అయ్యాక నేనే మార్క్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. నా ఫ్రీ టైంలో మీరు చెప్పిన ఆన్సర్ని నేను మోడిఫికేషన్ చేసి ఇలా చెప్తే బాగుంటుందని చెప్పేసి నేను మీకు గైడెన్స్ అయితే ఇస్తాను. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మర్చిపోకుండా ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. ఇంతే మరి ఈరోజు ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏం కంటెంట్ కావాలనేది కామెంట్ అయితే చేయండి. సైనింగ్ ఆఫ్ VSK. బై బాయ్.